అదే టీఆర్ఎస్ పార్టీ రామలింగారెడ్డి గారు చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టి సతీమణి సుజాతకు నియమించింది. కాంగ్రెస్ పార్టీలో జెండాల కోసం వారికి కష్టపడ్డ వారికి సొంత డబ్బులు ఖర్చు పెట్టి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకు గౌరవం లేదు, గుర్తింపు లేదని ఇవాళ కాంగ్రెస్ పార్టీని రాజీనామా చేసినటువంటి కోమటిరెడ్డి వెంకట నరసింహారెడ్డి గారు వారు టీపీసీసీ ప్రచార కార్యదర్శిగా పనిచేసి అనేక సేవలు చేసి ఇక లాభం లేదు, టీఆర్ఎస్ తోని ప్రాంతం అభివృద్ధి చెందుతారు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో మేలు జరుగుతుందని ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి టీఆర్ఎస్ తో చేరిన మనోహరణ గారు, కోమటిరెడ్డి వెంకట నరసింహారెడ్డి గారు, వారితో పాటు మరి ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ ఎల్లం గారు, సలీం గారు, వందలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మా సోదరిమణి నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ లో చేరడానికి వచ్చినటువంటి మా అక్క చెల్లెలకు, అన్నదమ్ములందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను. ఇవాళ మీ చేరిక అక్కడు మనోహరంగా చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమైపోయిందంటే అభ్యర్థి మాత్రం ఉన్నాడు, కింద క్యాడర్ లేదు. బీజేపీ పరిస్థితి కూడా అదే. కాంగ్రెస్ బీజేపీలకు క్యాండిడేట్లు ఉన్నాయి కానీ క్యాడర్ లేదు. యాడికి వాళ్ళని అర్థమైంది లేదు. బయటకు వెళ్ళి పరాయి లీడర్లు వచ్చేది కానీ పరాయి లీడర్లకు గొప్పలు చూసే స్థానిక కార్యకర్తలు కలవైపోయింది. బయటకి చాలా మంది వస్తారు లీడర్లు, పెద్ద పెద్ద కార్లు వేసుకొని వస్తారు, పెద్ద పెద్ద సూట్ కేసులు తీసుకొని వస్తున్నారు. కానీ పరిస్థితి ఏంటంటే పరాయి లీడర్లకు స్థానికంగా గొప్పదాన్ని చూపించే కార్యకర్తలు కూడా కలవైపోయినటువంటి పరిస్థితి ఉన్నది. మన ఏమన్నాడు, సూట్ కేసు తీసుకొని పోతున్న దుబాకకు ఓటకైనాక దుబాకలే ఉంటాడు. నిజం చెప్పాడే ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఓటకైనాక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటాడు, ఓటు అయిపోయినాక ఉండేది ఇప్పుడు మా కొత్త ప్రభాకరన్ ఉంటాడు, మా రాజభవన్ ప్రజలు ఉంటాడు, ఇప్పుడు మా పార్టీ ఎన్నికలు ఉంటాడు, ఇప్పుడు హరీష్ రావు ఉంటాడు, గెలువ సుజాత ఉంటాడు. మరి ఓటు పనిచేస్తామా? ఓటు అయిపోయినాక కూడా కష్టసుఖాల్లో ఉండడం ఓటు చేస్తున్నామా? ఇలా వానకాలం వచ్చిందంటే ఓసీలు వస్తాయి, ఓట్లు వచ్చిందంటే కాంగ్రెస్ నాయకులు వస్తారు. ఓట్లు అయిపోయింది అన్న కనబడదు. ఇదే మన రామలింగ అక్కచెల్లెలు అడుగుతున్నా, పాప చనిపోయింది. పక్క కొడుకు కేంద్రాలకు ఊరికి రాలే, అక్కడ కూడా కేంద్రాలకు రాలే, ఎవరైనా ఊరి ఆపద పడ్డడానికి రాలే. ఇంటింటికి నల్లవైతే మంచినీళ్ళ స్కీమ్ తెచ్చింది సోలిపల్లి రామలింగారెడ్డి కాదా? 50 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కొట్టేసినాం, 20 ఏళ్ళు తెలుగుదేశం బీజేపీ వాళ్ళు కొట్టేసినాం. తాగడానికి నేను ఇచ్చిరా? ఇవాళ కష్టం నేనేంది, మా అక్కచెల్లెల కష్టం నేనేంటంటే మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన 3 ఏళ్లలో మిషన్ భగీరథ పనులు పూర్తి చేసి ఊరికి వాళ్ళ పెన్షన్ పెట్టి ఇంటింటికి నల్ల పెట్టి మీకు మంచినీళ్ళ కష్టం పెంచింది మన కేసీఆర్, మన రామలింగన్న కాదా? మాట్లాడుతున్న కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండు? రామలింగన్న ఏం చేసిండు? పోయాడు మా అక్కలకు, మా చెల్లెలకు ప్రతిరోజు ఇంట్లో నల్ల నింపితే బిందెలు నీళ్లు పడితే ఆ బిందెలో కేసీఆర్ ముఖం కనబడుతుంది. అక్కలు ఊరికి 5 కొనుగోలు కేంద్రాలు పెట్టి 3 రోజులలో మీ బ్యాంకులలో పైసలు వేయలేదా? నేను చేసిందే చెప్తున్నా. బయటలో జగన్ ఇస్తారా కొనుగోలు నాకు కాదు. కాంగ్రెస్ పార్టీలో అవ్వదు. కాంగ్రెస్ పార్టీలు కేవలం మాయమాట చేసి రెచ్చగొట్టి తిట్టడం ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్నారు. మనం ఏమంటున్నాం? 2000 పెన్షన్ ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ, 6000 పెళ్లికి కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ, దావఖానా కొంచెం సవలత్ చేసి కేసీఆర్ ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ. మొన్న కరోనా వచ్చింది అంటే 10 కిలోల బియ్యం, కిలో పంపించి కడుపులో పెట్టుకున్నది టీఆర్ఎస్ పార్టీ. ఇలా ఇంటింటికి నీళ్ళు ఇచ్చి మంచినీళ్ళ బాధలు ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ. ఇంకా భూమి ఉంటే ఎకరానికి ₹10,000 పెట్టుబడి సాయం ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ. ఇబ్బంది లేకుండా ఎరువులు ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ. పండిన పంటంతా మద్దతు ఇచ్చి రైతులకు అనుమతించింది టీఆర్ఎస్ పార్టీ. ఎవరైనా రైతు చనిపోతే ₹5 లక్షల ఆ కుటుంబానికి వారంలోగా ఇచ్చింది మన టీఆర్ఎస్ పార్టీ. ఇక నేను 100 చెప్పగలుగుతా, ఒక 100 చెప్పగలుగుతా.
మీరు ఒకటి చెప్పులే మీరు చేసిన మంచి పని ఏదో అదృష్టం బాగలేక మన రామలింగన మధ్యలో చచ్చిపోయాం. ఇంకో 3 ఏళ్ళు ఆయన ఎమ్మెల్యే ఉండే అవకాశం నేను ఇచ్చిండు ఈ రైతు. ఆయన ఏడాది అర్థం 2 ఏళ్ళకే ఆరోగ్యం దెబ్బతిని రావడానికి కూడా చనిపోయి చనిపోతే మనం ఏం చేసినాం? మన ఊళ్ళో ఎక్కుంటుంది ఒక మనిషి సడన్గా చనిపోతే ఆయన కుటుంబ సభ్యులు కానీ ఊరోళ్ళు కానీ అయ్యో పాపం అంటారు, చాలా సాయం చేస్తారు, ఓదారుస్తాం, అండగా నిలబడటం, ఆ తల్లికి ఆ పిల్లలకు ధైర్యం చెప్పాలి. ఇవాళ రామలింగం చనిపోతే మన కేసీఆర్ సుజాతకు టికెట్ ఇచ్చింది. ఆ కుటుంబాన్ని కాపాడదాం, రోడ్డు మీద పడకుండా ధైర్యం చెప్తున్నామని చెప్పి ఇవాళ సుజాతకు టికెట్ ఇచ్చాను. నేను మా ప్రభాకర్ రెడ్డి గారు సుజాత దగ్గర కేసీఆర్ టికెట్ ఇచ్చినాక మేము ఇద్దరు కూడా అక్క దగ్గరికి పోయి ఇక్కడ భర్తని కోల్పోయి 30 దుఃఖంతో ఉన్నదాన్ని ఆ దుఃఖంతో ఉన్న సుజాత దగ్గరికి పోయి నేను ప్రభాకర్ రెడ్డి గారు నీకు కుడి అనుభూతం కాకుండా అని నా తోబుట్టు లాంటి సుజాత దగ్గరకు నేను ధైర్యం చెప్పాను. నేను రామలింగారెడ్డి గారు నేను ప్రభాకర్ రెడ్డి గారు మీకు ధైర్యంగా మీ అండగా ఉంటాను, ఈ దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధిలో నడపడంలో మీకు సహాయం చేస్తాం, మీ వెంట ఉంటామని నేను సుజాత ధైర్యం చెప్తే ఏమైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమైనా హరీష్ రావు నువ్వే నడిపిస్తా అంటున్నావు, నువ్వే కృషి అంటా ఉన్నావు, నేను పనిచేస్తా అంటున్నావు. మా సుజాత అసమర్థురాలు ఒక మహిళ కావచ్చా భర్తలో పోయి దుఃఖంతో ఉంటే ధైర్యం చెప్పనిపోయి అక్కడ భయపడకు నేనున్నది కనుక మేమందరం కలిసి నీకు దుర్గాకి ముందు తీసుకోవడంలో నీకు సహాయం చేస్తే జిల్లా మంత్రి గారు నేనంటే ఉత్తమ్ కుమార్ ఒక మహిళను పట్టుకొని అసమర్థురాలు అని మాట్లాడుతున్నాడు. ఇలా అక్క జిల్లాలకు మా మహిళా ఎమ్మెల్యే వస్తుంది, ఒక మహిళల బాధతో అర్థమైంది. ఇలా తొలిసారి దుర్గాకు ఒక మహిళా ఎమ్మెల్యే అయితే మహిళలకు సంతోషపడుతున్నారు. ఒక ఆడవాళ్ళకి ఏముంటది ఇంకొక చోటి మనం చెప్పుకోవడానికి కలిపి ఉంటుంది, కలిపి ఉంటుంది, మా మహిళలకు లాభం జరుగుతుంది, మా మహిళల కష్టాలను ఒక తోటి మహిళగా అర్థం చేసుకుంటుందని దుబ్బాక మహిళలందరూ ఇక ఒక్క తాటి మీద మేమంతా కాదుకు సుజాతగా ఓటేస్తామంటే ఇక ఏమని మహిళలను పట్టుకొని ఈ రకంగా అవమానపరచచ్చా? ఒక అసమర్థురాలు అని చెప్పి ఇలా సుజాత యాభై దుబ్బాక మహిళా లోకాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ అవమానపరిచే ప్రయత్నం చేస్తాం. దయచేసి మా అక్క నేను కోరేది ఒకటే, సుజాత పెద్ద మెజార్టీలో వెళ్ళి అక్కకు కుటుంబంలాగా నేను ప్రభాకర్ రెడ్డి అక్కగా ఉంటాం, దుబ్బాక నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధిలో ముందుకు తీసుకొని పోతాం. ఇవాళ మనవరంగా వెంకట నరసింహారెడ్డి చేరికతో నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ పక్కా పోతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా చాలా సీనియర్ నాయకులు. ఇవాళ వాళ్ళు కూడా ఈరోజు మేము టీఆర్ఎస్ చెప్తాం సుజాత కోసం పనిచేస్తామని ముందుకు రావడం చాలా సంతోషం. వాస్తవంగా కూడా 148 సర్పంచులు దుబ్బాకలో ఉంటే 142 టీఆర్ఎస్ పార్టీ ఉన్నారు. 70 మంది ఎంపీటీసీలు ఉంటే 66 మంది ఎంపీటీసీలు టీఆర్ఎస్ పార్టీ ఉన్నారు. 20 మంది కౌన్సిలర్లు ఉంటే 19 మంది కౌన్సిలర్లు టీఆర్ఎస్ పార్టీ ఉన్నారు. 7 ఎంపీపీలు 7 ఎంపీటీసీలు ఉంటే మొత్తం 7 ఎంపీపీలు 7 ఎంపీటీసీలు కూడా టీఆర్ఎస్ పార్టీ ఉంది. కోఆపరేటివ్ చైర్మన్ కూడా టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. యావత్ దుబ్బాక ప్రజలు టీఆర్ఎస్ పార్టీ ఉన్నారు. అందువల్ల గెలుపనేది కాదు. నేను మీ అందరినీ కోరేది ఒకటే, పని చేసే పార్టీని మన మంచి గెలిపిస్తున్నారు. మన సుజాత దగ్గరకు అండగా నిలబడదాం, దుబ్బాక అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని పోదాం. మీ కళ్ళ ముందు బీజేపీ చేసినా వాళ్ళకి ఇప్పుడు ఆయన కానీ మిగతా లేకున్నాడు దగ్గరలో పెట్టినట్టున్నారు. అందుకే మనందరం కూడా మరి రోజు మీరందరూ టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు కనుక అందరికీ కలిసి పనిచేద్దాం, ప్రజలకు సేవ చేద్దాం, కష్ట సుఖాల్లో అందుబాటులో ఉందాం. మన దుబ్బాక నియోజకవర్గాన్ని మనోహరంగా అన్నట్టు తప్పకుండా నేను ప్రభాకరంగా అన్ని రకాలుగా కేసీఆర్ గారి ఆశీస్సులతో ప్రత్యేకంగా ముందుకు తీసుకొని పోదామని చెప్పి మీ అందరికీ కూడా పేరు పేరుగా అందజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. గుర్తుకే
కానీ మన సంక్షేమ పథకాలు కానీ మరి ఇవన్నీ కూడా దేశంలోనే ఒక తెలంగాణ రాష్ట్రం అది కేసీఆర్ గారే మరి వారి ఆధ్వర్యాన్ని మరి నడుస్తున్న ఈ తరుణంలో మరి వాళ్ళు తెలంగాణ రాష్ట్ర సమితికి మరి ఆకర్షితులే. అంటే ఇంతకు ముందు కూడా మన పార్టీలో ఉండి చాలా ఉద్యమంలో ఎన్నో కార్యక్రమాలు చేసి కొన్ని అనివార్య కారణాల పోయి మన సొంత గుడికి విచ్చేసిన వారికి స్వాగతం చెప్తూ కాంగ్రెస్ దుర్మాట నియోజకవర్గంలో ఎన్ని కష్టాలంటే అల్లమ్మ సాగర్ కట్టేటప్పుడు రకరకాల కేసులు రకరకాల కూటసులు తిరిగి నానా ఇబ్బందులు పడ్డామా. 165 గ్రామ పంచాయతీలకు మరి 168 మంది లీడర్లు వస్తున్నారు. మాజీ సర్పంచులు, ఎంపీలు, మాజీ ఎంపీలు, మరి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వేగ దుర్మాలతో లీడర్లు మరి ఊరికి ఒక లీడర్ చేసుకున్నారు. మరి వాళ్ళ లీడర్లు మరి కూడా చాలా మంది నాయకులు వచ్చి అక్కడి నుంచి ఎదురైన ఇక్కడ కార్యకర్త లేరు, ఊరు తెలియదు, రోడ్డు తెలియదు, మరి సూట్ కేసులు పట్టుకొని పెద్ద పెద్ద కార్లు వేసుకొని నిన్న మొన్న కూడా సుట్టి తిరిగి మరి వాళ్ళకి ఒకటే వీడు రాగానే అటు గొడవపోతే మనకు కనబడుతుంది, వీడు అనంత సాగర్ కనబడుతుంది, అటు మనంద సాగర్ కనబడుతున్నది, ఏదో చూసినా కాలువలు కనబడుతున్నది. మరి వాళ్ళు ఎక్కడ చాలా మంది కార్యకర్తలు వచ్చిండ్రు. అదే ఇంతమంది డెవలప్ అయింది ఈ ప్రాంతంలో. మీకు ఎవరిలో సిగ్గురు నాగరపై ఇన్ని కేసులు ఇచ్చి మనంద సాగర్ సతాయించి రిపోర్ట్ అంతా మీరా మా నాయకులు అని చెప్పి చీపట్టిపోతుంది వాళ్ళే. నిజంగా మన అదృష్టాలు భావించి మరి రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మరి కాంగ్రెస్ వాళ్ళకు మంచి గుణపాఠం చెప్పలేదు. ఇది ఒక దుబాక గురించి ఆదేయాల. ఈ ఎన్నికలు దుబాక ఎట్లా మనం గెలుస్తున్నాం, మంచి మెజార్టీ వస్తున్నది, మరి భారీ మెజార్టీ రావాలి. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి, ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. మరి మరి కరెక్ట్ బుద్ధి చెప్పాలంటే మరి మన దుబాక దెబ్బ యావత్తు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కలిగే దాంట్లో మరి మన చెంప అనకుండా విధంగా రిజల్ట్ రావాలి.